చేశారు. ఇంకోటి ఒక దొంగ పెట్టినట్టు కేసు, అగ్రిగోల్డ్ అనేవాడే ఒక దొంగ కదా, దొంగ పెట్టిన కేసు తీసుకుని ఓ పోలీస్ కొడుకుని అరెస్ట్ చేసినట్టు అనమాట. అంతే కదా, అగ్రిగోల్డ్ ఒక దొంగ. వాడి భూములు ఇప్పటికీ వేల మంది, లక్షల మంది, వేలు కూడా కాదు, లక్షలాది మంది సొమ్ము దోచుకుపోబడింది. దాంట్లో రాజకీయ నాయకులే తినేశారు. ఇప్పుడు ఇదే నిజమైతే ఇదివరకు డైరెక్ట్గా అగ్రిగోల్డ్ డైరెక్టర్ల దగ్గర కొనేసి తీసుకున్నారే భూములు, కొనుక్కున్నారు కదా డైరెక్ట్గా అగ్రిగోల్డ్ డైరెక్టర్ల దగ్గర. ఆ భూములు కొనుక్కున్న వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టలేదుగా జగన్మోహన్ రెడ్డి. అగ్రిగోల్డ్ సంస్థలో జరిగిన అతిపెద్ద మోసం ఏంటంటే, మనం అందరం డబ్బులు మనందరి దగ్గర కలెక్ట్ చేశారు, అది దాన్ని వేరే వ్యాపారాల్లోకి పెట్టి దాని మీద వచ్చే లాభాలు మనకు పంచుదాం అనుకుంది, లేదా వడ్డీలకు ఇచ్చి అది పంచుదాం అనుకుంది. అట్లాంటప్పుడు దాంట్లో ఆ భూములు దేని పేరు మీద ఉండాలా? సంస్థ పేరు మీద ఉండాలి. కానీ సంస్థ పేరు మీద కాకుండా ఎట్లా వ్యక్తుల పేరు మీదకి వెళ్ళినాయి? డైరెక్టర్ల పేరు మీదకి వెళ్ళినాయి. ఆ డైరెక్టర్ల పేరు మీద ఉన్నటువంటి భూములు కొనుక్కున్నారు కొంతమంది, అప్పుడు తెలుగుదేశం నాయకులు. అప్పుడే కదా వాళ్ళు ఓపెన్గా అనౌన్స్ చేశారు కదా కొంతమంది, అవును మేము కొన్నాం, తప్పేంటి అందులో, చట్ట ప్రకారం కొన్నాం అన్నటువంటిది. చట్ట ప్రకారం కొన్నప్పుడు నాటి తప్పు కానప్పుడు ఇది చట్ట ప్రకారం కొన్న తప్పు ఎట్లా అవుతుంది? చెప్తున్నారు కదా వాళ్ళు ఈనాడు పత్రికల్లో ప్రకటన వేసి ఎలా అమ్మారు.